Hello guys, welcome to Shiva Reddy Logics. As we promised that Rail Express Current Affairs 60 episodes as begins from the today's sessions. We are moving to the first session. The first one, Asia's first female locomotive pilot, name called it as an Surekha Yadav. Okay na manaki eppudaina sare we already discussed that first ani gaani first female ani gaani first person అనేది ఎప్పుడైనా న్యూస్ లో ఉంటే కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాలి అని డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏషియా, ఆమె ఎక్కడమ్మా అంటే ఏషియాకి సంబంధించి ఆసియాలోనే మొట్టమొదటిసారిగా లోకో పైలట్. దేనికమ్మా అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏ ట్రైన్ కంటే వందే భారత్ Express. Vande Bharat Express is also called it as an semi high speed train. Semi high speed train. First time Vande Bharat train అనేది మనకి ఎప్పుడు ఇనిషియేట్ చేయడం జరిగింది అంటే యూనియన్ బడ్జెట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 అండ్ 23. ఈ 2022-23 బడ్జెట్లో వచ్చేసి ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫర్ ది నెక్స్ట్ 3 years in establishment of the 400 వందే భారత్ ట్రైన్స్. మొట్టమొదటిసారిగా మనకి 2022-23 బడ్జెట్లో వచ్చేసి 400 వందే భారత్ ట్రైన్స్ అనేవి క్రియేట్ చేయాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా లోకో పైలట్ వచ్చేసి ఫీమేల్ గారు ఉన్నారు. ఎవరమ్మా అంటే సురేఖ యాదవ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆమె ఎక్కడున్నారు అంటే ఏ స్టేట్కి వచ్చేసి మహారాష్ట్ర వచ్చేసి ఏ రైల్వే జోన్లోకి వస్తుంది? సెంట్రల్ రైల్వే జోన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ అస్ అన్ ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్. అమ్మా మనకి ఏంటమ్మా అంటే ఈ ట్రైన్ డ్రైవర్స్లో తీసుకుంటే లోకో పైలట్లో కూడా తీసుకుంటే మొట్టమొదటి మహిళ కూడా సురేఖ యాదవ్ గారే. అలాగే వందే భారత్ కూడా ఫస్ట్ మహిళ ఎవరమ్మా అంటే సురేఖ యాదవ్ గారు. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అంటే 1988లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఎట్లయినా సరే వందే భారత్ అనేది రీసెంట్గా న్యూస్లో చూసాము. అలాంగ్ విత్ రైల్వేస్ సంబంధించి ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం ఇండియా ఈజ్ కన్స్ట్రక్టెడ్ ది అంజీకాద్ bridge. Anjikad bridge is called it as an first railways cabled bridge. First railways cabled bridge. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏంటమ్మా అంటే ఫస్ట్ ఇండియాలో తీసుకుంటే కేబుల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడుంది అంటే అంజీకాద్ బ్రిడ్జ్. ఈ అంజీకాద్ బ్రిడ్జ్ ఏ స్టేట్లో ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఈ అంజీకాద్ బ్రిడ్జ్ అనేది ఏ రివర్ మీద ఉంది అంటే అంజీ రివర్. Anji is the tributary of the Chenab river. Chenab is the tributary of the Indus river. మనకి చాలాసార్లు అనేది ఏదైనా డ్యామ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాటిని ప్రీవియస్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ధోలా సాదియా బ్రిడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అని వేర్ అనేది అడగడం అయితే జరిగింది. అది ఎక్కడొచ్చేసమ్మా అంటే మనకి లోహిత్ రివర్. అలాగనే అంజీ బ్రిడ్జ్ ఈజ్ ది ఇండియాస్ ఫస్ట్ కేబుల్డ్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్లో ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏంటమ్మా అంటే అంజీకాద్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది విచ్ రివర్? అంజీ రివర్. అంజీ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ది చీనాబ్ రివర్. చీనాబ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇండియాస్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ తీసుకుంటే ఏంటమ్మా అంటే చీనాబ్ బ్రిడ్జ్. ఓకేనా, ఇండియాలోనే తీసుకుంటే హైయెస్ట్ బ్రిడ్జ్ ఇదేంటి? కేబుల్ బ్రిడ్జ్. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అంజీకాద్ బ్రిడ్జ్. ఇండియాలోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏంటమ్మా అంటే చీనా బ్రిడ్జ్. చీనా బ్రిడ్జ్ ఈజ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఇన్ ది వేరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ. అది కూడా ఎక్కడుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చీనా బ్రిడ్జ్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాంగ్ విత్ రైల్వేస్లోనే మనకి ఏంటమ్మా అంటే కవాచ్ టెక్నాలజీ 2022 అండ్ 23లో వచ్చేసి రైల్వేస్లో వచ్చేసి కవాచ్ టెక్నాలజీ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. కవాచ్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అన్ యాంటీ కొలిజియన్ సిస్టమ్. వెన్ ట్రూ ట్రైన్స్ ఆర్ ఇన్ ది సేమ్ ట్రాక్, రెండు ట్రైన్స్ అనేది ఒకే ట్రాక్ మీద ఉంటే అప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ట్రైన్స్ అనేవి రెండు కూడా స్టాప్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏ టెక్నాలజీ అంటాము అంటే కవాచ్ టెక్నాలజీ. ఇండియన్స్ రైల్వేస్లో వచ్చేసి కవాచ్ టెక్నాలజీ కూడా ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వీటికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇండియన్ రైల్వేస్ ఇస్ పుట్ ఏ టార్గెట్ ఫర్ ది బై ద ఇయర్ ఆఫ్ 2030 ద నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ విల్ బి ది 0. ఇండియన్ రైల్వేస్ అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకుంది. 2030వ సంవత్సరం కల్లా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది 0 చేస్తాము అని కూడా ప్రామిస్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి
అన్ని స్టేట్స్లో కూడా తీసుకుంటే ఇండియన్ రైల్వేస్ ఈజ్ ఇన్స్టాలింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ట్రైన్స్ ఆర్ బ్రాడ్ గేజ్లో తీసుకుంటే అన్ని ఎలక్ట్రిఫైడ్ ట్రాక్స్ అనేవి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్. ఎట్లా అంటే సరే నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ జీరో అనేది ఎప్పటికి టార్గెట్ చేసుకున్నారు రైల్వేస్ 2030. అయితే ఇండియా వచ్చేసి ద నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ విల్ బి జీరో అని ఎవరు చెప్పారమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ అస్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద కాప్ మీటింగ్లో వచ్చేసి భారతదేశంకి సంబంధించి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ 2070 సంవత్సరానికి జీరో చేస్తాము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనేవాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇండియా ఇస్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ ది రెన్యూవబుల్ ఎనర్జీ దాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 125 gigawatts target kassa we are putting forward for the 500 gigawatts of electricity from the renewable energy resources. అవన్నీ కూడా ఒకసారి రైల్వేకి సంబంధించి ఇవన్నీ కూడా ఒకటికి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హెకానీ జకులు. Hekane Jekulu is the first National Democratic Progressive Party's first MLA from the Nagaland. ఈ నాగాలాండ్ స్టేట్కు తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఒక మహిళ అనే అమ్మ ఎమ్మెల్యే కింద ఎలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే ఆఫ్ ది నాగాలాండ్ ఎవరమ్మా అంటే హెకానీ జకులు ఇస్ అపాయింటెడ్. ఆమెని ఎలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. హెకానీ జకులు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే ఆఫ్ ది నాగాలాండ్. ఈ నాగాలాండ్ స్టేట్ అనేది ఇస్ ఫార్మ్డ్ యాజ్ ఏ 16th స్టేట్ ఆఫ్ ది ఇండియాకి సంబంధించి ఎన్నో స్టేట్ కింద ఫామ్ అయిందమ్మా అంటే 16th స్టేట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్లోకి మర్జ్ అవ్వడం అయితే జరిగింది. ఏ ఇయర్లో 1963 అనేది మర్జ్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1st of December మర్జ్ అయింది. ఎట్ ప్రజెంట్ నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నిఫూరియో. ఎట్ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ది నాగాలాండ్ ఈజ్ లా గణేషన్. ఓకే, వీళ్ళు ఎప్పుడైనా సరే మనకు స్టేట్ అనేది న్యూస్లో ఉంటే స్టేట్కి సంబంధించి సీఎం అండ్ స్టేట్కి సంబంధించి గవర్నర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎట్ ప్రజెంట్ వచ్చేసి రియో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫిఫ్త్ టైం అపాయింట్ చేయడం అయితే జరిగింది. నవీన్ పట్నాయక్ గారు కూడా వచ్చేసి 5th టైం ఈజ్ టేకెన్ ది ఓత్. ఆయన కూడా 5వసారి ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ ద అపాయింట్మెంట్ కమిషన్ సంబంధించి ఏంటమ్మా అంటే రష్మి శుక్లా ఇస్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఫర్ ది సశస్త్ర సీమా బల్. ఈ సశస్త్ర సీమా బల్కి సంబంధించి ఏంటమ్మా అంటే డీజీ డైరెక్టర్ జనరల్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే రష్మి శుక్లా గారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి ఏవైతే సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీబీపీ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండో టిబెటియన్, ఫర్ ఎగ్జాంపుల్ సిఏఎస్ఎఫ్ అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, వాటందరికి సంబంధించి డీజీస్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదేంటమ్మంటే 2023లో వచ్చేసి రష్మి శుక్లా గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఎవరున్నారమ్మా అంటే మనకు వచ్చేసి డీజీ కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారమ్మా అంటే మనకు వచ్చేసి దల్దీప్ సింగ్ చౌదరి గారు వచ్చేసి ఎట్ ప్రజెంట్ డీజీ ఆఫ్ ది ఎస్ఎస్బి అనేది అసలు ఎందుకు క్రియేట్ చేశారమ్మా అంటే ఆఫ్టర్ ది చైనీస్ వార్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1962లో ఇండియాకి చైనాకి వార్ అనేది జరగడం అయితే జరిగింది. దాని తర్వాత మనం ఏం చేశారమ్మా అంటే ఒక ఎస్ఎస్బి అనేది ఒక బాడీ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే నేపాల్ అండ్ భూటాన్ యొక్క బౌండరీస్ అనేది చూసుకోవడం కోసం అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి నేపాలే ఇచ్చారు. 2004 దగ్గర నుంచి వచ్చేసి అడిషనల్ ఛార్జ్ కింద వచ్చేసి డైరెక్ట్గా భూటాన్ కూడా అసైన్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ విచ్ వాస్ సీన్ in the month of March లో తీసుకుంటే ఏంటమ్మా అంటే ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ ద ప్రొఫెసర్ రేణు సీమా విగ్ as the Vice Chancellor for the Punjab University for the term of the 3 years. She was the first female or a first woman hold this office. ఇక్కడ మనకి ఫస్ట్ అనేది ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు ఆల్రెడీ వీఆర్ ట్రస్టెడ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. దీని మీద చాలాసార్లు చెప్తున్నాము. వీటిని జాగ్రత్తగా కొంచెం కేస్ స్టడీస్గా తీసుకొని స్టడీ చేయండి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్లో కూడా బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే జనరల్గా ఈ సెంట్రల్ యూనివర్సిటీస్కి మొత్తానికి కూడా ఛాన్సలర్ ఎవరు ఉంటారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే స్టేట్ యూనివర్సిటీస్ మొత్తానికి కూడా ఛాన్సలర్ ఎవరు ఉంటారు అంటే గవర్నర్ గారు ఉంటారు. ఈ గవర్నరు వచ్చేసేమో స్టేట్ యూనివర్సిటీకి ఛాన్సలరు. అయితే సెంట్రల్ యూనివర్సిటీకి ఛాన్సలర్ అంతా కూడా ఎవరు ఉంటారమ్మా అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. అయితే వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరిని అపాయింట్ చేశారు? వైస్ ఛాన్సలర్ ఫర్ ది పంజాబ్ యూనివర్సిటీ. అది కూడా ఒకసారి జనరల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫార్మర్ బ్రెజిల్ ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఫర్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్.
ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరికి సంబంధించింది? బ్రిక్స్. ఎవరికి సంబంధించిందమ్మా అంటే బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్. ఓకే, ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి దల్మావానా Rusuf she is appointed as the new president for the BRICS Bank. BRICS Bank వచ్చేసి న్యూ ప్రెసిడెంట్ గారిని అపాయింట్ చేశారంట 2023. అయితే స్టార్టింగ్లో వచ్చేసి ది నేమ్డ్ యాజ్ ద బ్రిక్. ఫస్ట్లో ఏమనేవాళ్ళమ్మా అంటే దీన్ని బ్రిక్ అనేవాళ్ళు. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఓకే, నేను ఇయర్ ఆఫ్ 2008లో వచ్చేసి బ్రిక్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. 2010లో వచ్చేసి one country was added to the BRIC. ఆ కంట్రీ నేమ్ ఏంటమ్మా అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వాజ్ ది ఎస్ స్టాండ్స్ ఫర్ ది సౌత్ ఆఫ్రికా. ఇలా కూడా అడిగాడు బిట్స్. ఎస్ అంటే ఏంటి బ్రిక్లో, బ్రిక్లో ఆర్ అంటే ఏంటి, బ్రిక్లో బ్రి అంటే ఏంటి అనేది అడగడం అయితే జరిగింది. ఓకేనా, ఈ సౌత్ ఆఫ్రికా 2010లో అనేది జాయిన్ అవడం అయితే జరిగింది. అయితే ఇండియా హోస్టెడ్ ది బ్రిక్స్ వచ్చేసి ఎన్నిసార్లు హోస్ట్ చేసిందమ్మా అంటే 3 times ఇండియా హోస్టెడ్ ది బ్రిక్స్ సమ్మిట్స్. ఎప్పుడెప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి 4th summit, 8th summit అండ్ నెక్స్ట్ వచ్చేసి 13th summit. In the year of 2012, 2004, 2016 and 2021. ఓకే, ఇలా వచ్చేసి మనకి బ్రిక్స్ సమ్మిట్స్ అనేవి కూడా ఇండియా హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 15th సమ్మిట్ ఎప్పుడు జరిగిందమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023. ఈ 2023లో వచ్చేసి బ్రిక్స్ సమ్మిట్ అనేది జరగడం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది 15th సమ్మిట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ద 15th బ్రిక్స్ సమ్మిట్ ఈస్ హెల్డ్ ఆన్ ది ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికా. ఎట్ ప్రజెంట్ 16th సమ్మిట్ ఎక్కడ జరుగుతుందమ్మా అంటే మనకు వచ్చేసి రష్యా ఖజానా అనే ఏరియాలో వచ్చేసి 16th సమ్మిట్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది దే ట్రస్డ్ ఆన్ ది 4th సమ్మిట్. 4th సమ్మిట్లో అనేది ఇది ట్రస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ 4th సమ్మిట్ తర్వాత ఏం చేశారమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014లో వచ్చేసి దే క్రియేటెడ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ బ్రిక్స్ అనేవి మెయిన్గా దేనికి సంబంధించినవి అమ్మా అంటే ఇవన్నీ కూడా ఎమర్జింగ్ ఎకానమీస్. ఏవైతే మనకి డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఉంటాయో అవన్నీ కలిసి ఈ బ్రిక్ అనేది ఫామ్ చేయడం అయితే జరిగింది. ఎకానమీ పరంగా అనేది వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రిక్స్లో ఇంకా చూసుకుంటే ఏంటమ్మా అంటే బ్రిక్స్ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరెవరు అంటే బ్రిక్ కంట్రీస్ ఉన్నాయి. అలాంగ్ విత్ దీస్ కంట్రీస్ ఇంకా మిగిలిన కంట్రీస్ కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ అండ్ ఈజిప్ట్ అండ్ సౌదీ అరేబియా. వీళ్ళు ముగ్గురు కూడా ఏంటమ్మా అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో పార్ట్ అయ్యారు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. బట్ కన్ఫర్మ్ అయితే చేయలేదు కానీ ఉరాగ్వేకి. బట్ వాళ్ళకి ఏంటి అంటే దే ఆర్ మెన్షన్ అనేది ఏంటమ్మా అంటే అబ్జర్వేషన్ లిస్ట్లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా బ్రిక్స్కి సంబంధించి ఏంటి అంటే దేర్ ఆర్ 6 countries granted the membership for the BRICS. బ్రిక్స్లో తీసుకుంటే ఒక 6 దేశాలకి మెంబర్షిప్ అనేది గ్యారంటీ ఇచ్చారు కానీ బట్ యాజ్ ఆఫ్ నో వచ్చేసి ఎలాంటి అప్డేట్ అనేది లేదు. ఈజిప్ట్ ఒకటి, ఇథియోపియా ఒకటి, సౌదీ అరేబియా ఒకటి, యుఏఈ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కంట్రీస్ అన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎలాంటి అప్డేట్ అనేది ఇంకా రాలేదు. అర్జెంటీనా దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. బట్ ఈ నెక్స్ట్ సమ్మిట్లో అయినా ఏమైనా వస్తుందేమో అనేది చూడాలి. ఎందుకంటే బ్రిక్ కాస్త ఏంటమవుతుంది అప్పుడు అబ్రివేషన్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ రీప్లేస్డ్ విత్ ది జనరల్గా ఇదంతా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ యాజ్ అపాయింటెడ్ ది Sardar Ramesh Singh Arora is appointed as the ambassador for the large ambassador at the large for the Kartarpur corridor. What is the meaning of Kartarpur corridor? అసలు Kartarpur corridor ఎవరికి సంబంధించింది? ఇది అసలు ఎందుకు వచ్చింది Kartarpur corridor? ఈ కతర్పూర్ కారిడార్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ మెయిన్ థింగ్ ఎవరి కోసం అమ్మా అంటే 6 కతర్పూర్ కారిడార్స్ ఇస్ మెంట్ ఫర్ ది ఎవరి కోసం అమ్మా అంటే 6. ఏ 6 కోసం? ఇండియాలో ఉన్న 6కి వచ్చేసి కతర్పూర్ అనే ఏరియా ఇస్ అ వెరీ ఫేమస్ హోలీ ప్లేస్. ఒక పవిత్రమైన ఒక ప్లేస్ అనమాట 6కి. అయితే వాళ్ళకి ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాక ఈ ఏరియా అనేది పాకిస్తాన్కి వెళ్ళడం అయితే జరిగింది. బట్ సిక్కులకి అనేది ఒక పవిత్రమైన ఏరియా అనమాట. దానికి సంబంధించి ఇండియా పాకిస్తాన్ ఒక కారిడార్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దాన్నే కతర్పూర్ కారిడార్. డైరెక్ట్గా మనం లేకపోయినా జస్ట్ పర్మిషన్ తీసుకొని పాకిస్తాన్లో కతర్పూర్ కారిడార్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ఛాన్స్ అనేది
అనేది ఉంటుంది. అది కతర్పూర్ కారిడార్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. రిలీజియన్ ప్లేసెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, కుషీనగర్ అని. రీసెంట్గా నేమ్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. కుషీనగర్ ఇస్ మెంట్ ఫర్ ది విచ్ రిలీజియస్ పిలిగ్రిమెంట్స్ అంటారు. ఏ మతానికి సంబంధించింది అంటే బుద్ధిజానికి సంబంధించింది. కతర్పూర్ వచ్చేసి ఎవరికి సంబంధించిందమ్మా అంటే సిక్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాము ఆల్రెడీ. March 1st అట్ ప్రజెంట్ వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఏ జీరో డిస్క్రిమినేషన్ డే. జీరో డిస్క్రిమినేషన్ అంటే ఎవరిని కూడా ఏ విధంగా కించపరచరాదు. మనకి ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నో పర్సన్ షల్ నాట్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, కలర్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ రిలీజన్. ఈ 5 వాటి మీద ఎవరిని కూడా ఏ విధంగా కించపరచరాదు అని కూడా చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించి థీమ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023కి సంబంధించి థీమ్ ఏంటంటే సేవ్ లైఫ్ అండ్ డిస్క్రిమినలైజ్. ఓకేనా, సేవ్ లైఫ్స్, అందరి లైఫ్స్ అనేది సేవ్ చేయాలి అని చెప్పుకోవడం అయితే జరిగింది. బట్ 2024 థీమ్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ది ఎవ్రీ వన్ హెల్త్ అండ్ ప్రొటెక్ట్ ది ఎవ్రీ వన్స్ రైట్స్. ప్రతి ఒక్కళ్ళ హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రైట్స్ అనేది కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి దిస్ ఇయర్ థీమ్. ఓకేనా, ఈ డేస్కి సంబంధించి థీమ్స్ అనేవి కూడా 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, March 3rd is observed as the World Wildlife Day. March 3rd as which day amma? World Wildlife Day. It's aim to celebrate the World Wildlife Day to establish the awareness and cooperation and coordination towards the conservation of wildlife on the global scale. Conservation ante protection amma. ఏవైతే ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవి అన్నీ కూడా అంతరించిపోతున్నాయో వాటన్నిటిని కూడా ప్రొటెక్షన్ చేయాలి అంటున్నారు. ఈ ప్రొటెక్షన్ చేసి వాటన్నిటిని కూడా సంరక్షించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి 2024కి వచ్చే థీమ్ ఏంటంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ ది డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ ది వైల్డ్ లైఫ్. ఈ వైల్డ్ లైఫ్లో డిజిటల్ ఇన్నోవేషన్ కూడా తీసుకొద్దాము అని చెప్పేసి వైల్డ్ లైఫ్కి సంబంధించి థీమ్. కాకపోతే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే March 3rd అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, March 1st అంటే నో డిస్క్రిమినేషన్ డే ఆర్ జీరో డిస్క్రిమినేషన్ డే. నెక్స్ట్ March 4th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది నేషనల్ సెక్యూరిటీ డే ఆర్ నేషనల్ సేఫ్టీ డే. 2 డేస్ ఉన్నాయమ్మ. నేషనల్ సెక్యూరిటీ డే ఉంది, అదే దాంట్లో నేషనల్ సేఫ్టీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే ఫోకస్ సేఫ్టీ ఆన్ లీడర్షిప్. ఫోకస్ సేఫ్టీ ఆన్ లీడర్షిప్ ఫర్ ది ESG ఎక్సలెన్సీ. జస్ట్ డేస్ గుర్తుపెట్టుకోండి, దట్ మచ్ ఈజ్ ఇనఫ్ అమ్మ. నెక్స్ట్ March 7th is identified as the Jan Aushadhi Divas. March 7th is identified as the Jan Aushadhi Divas. First time is observed by the pharmaceutical company along with the Indian Medical Device Bureau of India. వీళ్ళిద్దరు కలిసి అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, జస్ట్ నేమ్ ఒక డే ఒకటి, దానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ March 8th is identified as the International Women's Day. ఓకేనా, March 8th as the International Women's Day. And National Women's Day is also we are celebrating. That is the birth anniversary of the Sarojini Naidu. Sarojini Naidu గారి పుట్టినరోజుని మనము జాతీయ మహిళా దినోత్సవం కింద సెలబ్రేట్ చేసుకున్నాం. అది ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి మనకి కామెంట్ చేయడం. నేషనల్ ఉమెన్స్ డే ఆల్రెడీ నేను హింట్ కూడా ఇచ్చాను, దానికి సంబంధించి ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడమ్మా అంటే March 8th. దీనికి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఇన్వెస్ట్ ఇన్ ది ఉమెన్, ఎక్స్కలేట్ ది ప్రోగ్రెస్. ఉమెన్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటమ్మా అంటే డెవలప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్తాను. అండర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5లో తీసుకుంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఒకప్పుడు వీటిని ఏమనే వాళ్ళం అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. వీటికి పేరు మార్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. 2030 కల్లా అనేది ఇవి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అనేది గ్లోబల్ లెవెల్లో పెట్టుకున్నారు యునైటెడ్ నేషన్స్ సంబంధించి. అందులో గోల్ 5 తీసుకుంటే ఏంటమ్మా అంటే జెండర్ ఈక్వాలిటీ. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కెన్ గెట్స్ ది ఈక్వల్ రైట్స్. మహిళలకి ఎట్ ద సేమ్ టైం వచ్చేసి నార్మల్గా ఉన్న వాళ్ళకి మెయిల్స్ కూడా ఏంటమ్మా అంటే ఇద్దరికి పురుషులకు కూడా ఒకే విధమైన రైట్స్ అనేవి ఉండాలి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన లోగో కూడా ఇది చూసుకోండి అమ్మా. దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ జెండర్ ఈక్వాలిటీ లోగో.
ఓకే, మార్చ్ 10th ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ CASF డే అంటాం. ఎందుకు అంటే ఫర్ ది ఫస్ట్ టైం CASF ఈజ్ అపాయింటెడ్ ది ఉమెన్ డీజీ, డైరెక్టర్ జనరల్ వచ్చేసి మహిళని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎవరమ్మా అంటే నీనా సింగ్. ఓకే, ఎవరమ్మా అంటే నీనా సింగ్ గారిని ఫస్ట్ టైం ఫీమేల్ క్యాండిడేట్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, అయితే CASF అనే వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇస్రో కావచ్చు, DRDO కావచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్ అవ్వచ్చు, వాటి అన్నిటికి కూడా సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారమ్మా అంటే CASF అనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ CASF యాక్ట్ అనేది ఎప్పుడు చేశారమ్మా అంటే మార్చ్ 10th 1969లో వచ్చేసి ఫామ్ చేయడం అయితే జరిగింది. ఎవరి కంట్రోల్లో ఉంది అంటే అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అందరు CASF అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంది అనుకుంటాము, కాకపోతే ఎవరి కంట్రోల్లో ఉందమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఏ మినిస్ట్రీ కింద కంట్రోల్లో ఉంటుందమ్మా అంటే నోడల్ మినిస్ట్రీ అంటే ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. లాంగ్వేజెస్ కూడా ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే రావడం అయితే జరుగుతుంది. మినిస్ట్రీస్ డివిజన్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జస్ట్ రిమెంబర్ ఏంటమ్మా అంటే ఎట్ ప్రజెంట్ వచ్చేసి ఎవరు డీజీ వచ్చేసి ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్ నీనా సింగ్ గారు అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. మార్చ్ 14th ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే. దీన్ని ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే ఆర్ పై డే అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మ్యాథ్స్ సంబంధించి హైయెస్ట్ ప్రైజ్ ఏంటమ్మా అంటే అబెల్ ప్రైజ్. గ్లోబల్ లెవెల్లో తీసుకుంటే హైయెస్ట్ ప్రైజ్ ఏంటి అబెల్ ప్రైజెస్. అబెల్ ప్రైజ్ 2024 ఎవరు విన్ అయ్యారమ్మా అంటే మిచెల్ తలాగ్రాండ్. ఎవరు విన్ అవ్వడం జరిగింది? మిచెల్ తలాగ్రాండ్ వోన్ దిస్ అవార్డ్. 2023 గాను ఎవరికి వచ్చిందమ్మా అంటే లూయిస్ కార్ఫెల్లీ వోన్ దిస్ అవార్డ్. ఓకేనా, మ్యాథ్స్లో హైయెస్ట్ ప్రైజ్ ఏంటమ్మా అంటే అబెల్ ప్రైజ్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మార్చ్ 14th ఈస్ ఆల్సో ఐడెంటిఫైడ్ యాజ్ ది నేషనల్ రివర్స్ డే. నేషనల్ రివర్స్ డే కింద కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రివర్స్ ఫర్ ఆల్ ది ఇంటర్నేషనల్ డేస్ ఫర్ ది యాక్షన్ అనేది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటర్ ఫర్ ఆల్. ఎట్ ప్రజెంట్ సమ్మర్ వచ్చింది అండ్ వాటర్ క్రైసిస్ కూడా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి 2024 వచ్చేసి థీమ్ ఏంటి అంటే వాటర్ ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ మార్చ్ 16th ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఓకేనే, వ్యాక్సిన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైనా డిసీజెస్ మనకి రాకుండా ఉండడం కోసం ముందుగానే మనకి ఇంజెక్షన్స్ అనేది ఆ వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఇండియా ఈస్ డిక్లేర్డ్ యాజ్ ది పోలియో ఫ్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014. 2014లో ఇండియాలో ఎలాంటి పోలియో కేసెస్ అనేది రాలేదు, అందుకోసం పోలియో ఫ్రీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇండియాకి మలేరియా ఫ్రీ స్టేటస్ అనేది యాజ్ ఆఫ్ నౌ అయితే రాలేదమ్మా. ఓకేనా, ఇండియా పుట్ ఏ టార్గెట్ ఫర్ ది ఏంటి అంటే బై ది ఇయర్ ఆఫ్ 2030 వీ కెన్ ఎలిమినేట్ ది మలేరియా. ఈ మలేరియా అనేది ఎలిమినేట్ చేయాలి అనేది కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాం. కాకపోతే శ్రీలంకకి మలేరియా ఫ్రీ స్టేటస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్ కూడా ఏంటమ్మా అంటే మలేరియా ఫ్రీ అనేది వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాకి టైటిల్ అనేది రాలేదు మలేరియా ఫ్రీకి సంబంధించి. ఇక్కడ ఎప్పుడైనా సరే డిసీజెస్ వచ్చినప్పుడు అవి ఎలాంటి డిసీజ్ అనేది కూడా చూడండి. పోలియో ఉంది, పోలియో తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇట్స్ అ వైరస్ డిసీజ్, అంటే వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కోవిడ్ ఏంటమ్మా అంటే వైరస్. అలాగనే మలేరియాలో ఏంటమ్మా అంటే మనకి మలేరియా వచ్చేసి మనకి ప్లాస్మోడియం పారాసైట్ అనే ఈ పారాసైట్ వల్ల అనేది మనకి మలేరియా అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మలేరియా ఏ డిసీజ్ అమ్మా అంటే పారాసైటిక్ డిసీజ్. అంటే డిసీజెస్ చదివేటప్పుడు ఒక చిన్న క్లారిటీ పెట్టుకోండి. ఏమైనా డిసీజెస్ వస్తాయి, బ్యాక్టీరియల్ డిసీజా లేదా వైరల్ డిసీజా ఆర్ ఫంగల్ డిసీజా పారాసైటిక్ డిసీజెస్ అనేది ఒకసారి ఒక చార్ట్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకేనా, అది ఏమవుతుందంటే మీకే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మార్చ్ 20th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే. ఓకేనా, మార్చ్ 20th రోజు ఈ రోజే వచ్చేసి మనకి ఒక రిపోర్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 126 అండ్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ వచ్చేసి సేమ్ ర్యాంక్ అనేది ఉంది. ఓకేనా, దీనికి సంబంధించి థీమ్ ఏంటి అమ్మ అంటే హ్యాపీయర్ టుగెదర్. 2024కి వచ్చేసి థీమ్ ఏంటి అంటే హ్యాపీయర్ ఫర్ టుగెదర్. And next to March 22nd is identified as the World Water Days. ఏ డే అమ్మ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ వాటర్ డే ఒకటి, వరల్డ్ ఎర్త్ డే ఒకటి, వరల్డ్ ఉమెన్స్ డే ఒకటి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వాటర్స్ డే మార్చ్ 22nd అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే వాటర్ ఫర్ పీస్. ఏంటమ్మా అంటే వాటర్ ఫర్ పీస్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మార్చ్
23rd ఈజ్ ఐడెంటిఫైడ్ దట్ ఏంటమ్మా అంటే షహీద్ దివాస్. మార్చ్ 23rd వచ్చేసి ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే షహీద్ దివాస్. షహీద్ దివాస్ అంటే ఏంటమ్మా అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్గురు ఒకళ్ళు, భగత్ సింగ్ ఒకళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి సుఖ్దేవ్, వీళ్ళ ముగ్గురిని కూడా హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ హ్యాంగ్ చేశారమ్మంటే పబ్లిక్లో వచ్చేసి హ్యాంగ్ చేశారు. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కింద డిక్లేర్ చేసిందమ్మా అంటే షహీద్ దివాస్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే మనకి నేషనల్ యూనిటీ డే, దాన్ని రాష్ట్రీయ ఇక్తా దివాస్ అంటాం. ఏ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఇట్స్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే. అక్టోబర్ 31st ఇస్ ది రాష్ట్రీయ ఇక్తా దివాస్. షహీద్ దివాస్ ఎప్పుడమ్మా అంటే మార్చ్ 23rd. ఓకే, మార్చ్ 24th ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డే, వరల్డ్ టీబీ డే అంటారు. ఓకేనా, వరల్డ్ ఏంటమ్మా అంటే టీబీ డే. టీబీ కూడా ఏంటి అంటే వైరస్ బోర్న్ డిసీజ్ అమ్మ. ఇది కూడా టీబీ డే వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ ఇయర్ తీసుకుంటే భారత్ బయోటెక్ అనే వాళ్ళు ఒక వ్యాక్సిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరిగింది. ఆ వ్యాక్సిన్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా అంటే హ్యూమన్ యాజ్ ది సోర్స్, మనుషుల దగ్గర నుంచి తీసుకొని మనిషి నుంచి తీసుకొని ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ట్రయల్స్లో రన్ అవుతూ ఉంది. అండ్ 2023కి సంబంధించి 24కి సంబంధించి ద థీమ్ ఇస్ సేమ్, వీ కెన్ ఎండ్ ది టీబీని ఎండ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ అనేది పెట్టుకున్నారు గ్లోబల్ లెవెల్. అండ్ మార్చ్ 30th వి కాల్ ఇట్ యాజ్ అన్ రాజస్థాన్ Formation Day. At present 2024 they are celebrating the 75th anniversary of the రాజస్థాన్ స్టేట్హుడ్ డే. ఎట్ ప్రజెంట్ వాళ్ళు వచ్చేసి 75th యానివర్సరీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే దోస్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ డేస్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఇండియా ఈజ్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో వచ్చేసి ఇండియా ఈజ్ హోస్టెడ్ ఫర్ ది G20 సమ్మిట్. G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ సమ్మిట్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియా కేమ్ అప్ విత్ ది థీమ్ ఏంటమ్మా అంటే వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబానికి సంబంధించి these lines are directly taken from the Upanishad. ఏ ఉపనిషద్ అంటే మాహి ఉపనిషద్ దగ్గర నుంచి వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియా హోస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఫస్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సమ్మిట్ అనేది ఎక్కడ హోస్ట్ చేశారమ్మా అంటే గుజరాత్ గాంధీనగర్లో హోస్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ హోస్ట్ చేశారమ్మా అంటే ముంబైలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ అనేది ఎక్కడ హోస్ట్ చేశారమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నంలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి వర్కింగ్ గ్రూప్ ఎక్కడ హోస్ట్ చేశారమ్మా అంటే పూణేలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ G20 సమ్మిట్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి దాని మీద ఏదైనా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటే ఒకసారి అవి చూసుకోండి. G20 వచ్చేసి 2022 ఈజ్ హోస్టెడ్ బై ది ఇండోనేషియా, 2023 ఇస్ అవర్ కంట్రీ ఇండియా, 2024 వచ్చేసి హోస్టెడ్ బై ది బ్రెజిల్ అండ్ 2025 వచ్చేసి ఎవరమ్మా అంటే సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. Okay, next, Madhya Pradesh CM is said that they are mainly concentrate about the inauguration of the 53rd district. 53వ వాళ్ళకి సంబంధించి జిల్లా అనేది ఒక కొత్త జిల్లా అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటారమ్మా అంటే మౌగంజ్. ఏంటమ్మా అంటే మౌగంజ్ ఇస్ ది 53rd డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఎవరికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్కి సంబంధించి. ఇంకా రీసెంట్గా తీసుకుంటే కొన్ని సిటీస్కి నేమ్స్ అనేవి కూడా ఆల్టర్ చేయడం అయితే జరిగింది. మార్చ్ 2023లో ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఔరంగాబాద్ సిటీని కూడా రీనేమ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓసన్నా నగర్ ఆర్ ఓసంగా సిటీకి కూడా ఏంటమ్మా అంటే దార్షివ్ అనేది నేమ్ చేయడం కూడా జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి 126th ర్యాంక్ అనేది ఇండియా అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఫస్ట్ స్టాండ్ ఎవరున్నారమ్మా అంటే మనకి తీసుకుంటే ఫిన్లాండ్ స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్, ఆఫ్టర్ ద డెన్మార్క్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్ పొజిషన్. అదే లాస్ట్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే ఆఫ్ఘనిస్తాన్. లాస్ట్ పొజిషన్లో ఎవరికి వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్కి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ స్పోర్ట్స్లో తీసుకుంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా విత్ రిఫరెన్స్ టు ది స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్కి సంబంధించి సంతోష్ ట్రోఫీస్ వోన్ బై ది కర్ణాటక టీమ్. దీనికి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇండియన్ నేషనల్ గేమ్ ఆర్ లోకల్ గేమ్ ఈజ్ హోస్టెడ్ బై ది ఇంటర్నేషనల్లీ. అంటే ఇది లోకల్ గేమ్, ఇండియాకి సంబంధించిన గేమ్, కాకపోతే ఇది ఎక్కడ జరిగిందమ్మా అంటే రియాద్, సౌదీ అరేబియాలో జరగడం అయితే జరిగింది.
అయితే ఇందులో గెలిచింది ఎవరు? విన్నింగ్ టీం వచ్చేసి కర్ణాటక. ఓకేనా, ఇది దేనికి సంబంధించిందంట? సంతోష్ ట్రోఫీస్ బిలాంగింగ్ టు ది విచ్ గేమ్ అనే అడగొచ్చు. ఏంటమ్మా అంటే ఫుట్బాల్ గేమ్కి సంబంధించింది. ఓకేనా, ఫర్ ది ఫస్ట్ టైం దే హోస్టెడ్ ఫర్ ది ఇంటర్నేషనల్లీ, అంతర్జాతీయ పరంగా రియాద్ స్టేడియంలో అనేది ఇది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సంతోష్ ట్రోఫీస్లో హైయెస్ట్ మెడల్స్ ఎవరికి వచ్చాయమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ వెస్ట్ బెంగాల్. 32 టైటిల్స్ వన్ బై ది వెస్ట్ బెంగాల్ టీమ్. ఓకే, అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి వోన్ ది స్విస్ ఓపెన్. స్విస్ ఓపెన్ టైటిల్ అనేది 2023లో ఎవరు విన్ అయ్యారమ్మా అంటే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు విన్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్ కూడా ఒక న్యూస్ అనేది వస్తుందమ్మా. ఏంటమ్మా అంటే వరల్డ్ నెంబర్ వన్ ఫేమస్ ప్లేయర్ వీక్స్లో తీసుకుంటే 10 వీక్స్ వచ్చేసి వాళ్ళు కంటిన్యూషన్గా వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. అంటే 10 వారాలు వీళ్ళే వచ్చేసి వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ కింద ఉండడం అయితే జరిగింది. అంతకుముందు తీసుకుంటే మనకి 9 వీక్స్ ఎవరున్నారమ్మా అంటే సైనా నెహ్వాల్ గారు ఉండడం అయితే సరే. ఈ 9 వీక్స్ అమ్మ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ పొజిషన్లో ఉన్నారు. ఎట్ ప్రజెంట్ ఈ రికార్డ్ బ్రేక్ చేసింది ఎవరమ్మా అంటే వచ్చేసి సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు బ్రేక్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కూడా మన కామన్వెల్త్ గేమ్లో ప్లే చేయడం అయితే జరిగింది. అందులో కూడా గోల్డ్ మెడల్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సైనా నెహ్వాల్ రికార్డ్ వాజ్ బ్రేకెన్ బై ఎవరు అంటే మనకి ఎవరమ్మా అంటే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు అనే వాళ్ళు ఈ రికార్డ్ని కూడా బ్రేక్ చేశారు. ఈమె 9 మంత్స్ ఉంటే వీళ్ళు వచ్చేసి 10 వీక్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈమె 9 వీక్స్ 10 వీక్స్. ఓకేనా, ముంబై ఇండియన్స్ వన్ ది ఇనాగరల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో మనకి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా అయితే ఉందో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎవరికి? మెయిల్స్కి. ఫీమేల్స్కి సంబంధించి ఏంటమ్మా అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఇది ఎవరు గెలిచారంట? ముంబై ఇండియన్స్ అనేది గెలవడం అయితే జరిగింది. ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయంటే 5 టీమ్స్ ఉన్నాయి. ఇవేంటి అమ్మా అంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ గ్రెయిన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీ వారియర్స్. ఈ మొత్తం 5 టీమ్స్ అనేది ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ ఎవరు గెలిచారు? ముంబై ఇండియన్స్ గెలవడం అయితే జరిగింది. 2024కి వచ్చేసి ఎవరు విన్ అయ్యారమ్మా అంటే ఆర్సీబీ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి మనకి కొన్ని క్యాప్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఆరెంజ్ క్యాప్ అని, పర్పుల్ క్యాప్ అని, లేదంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆరెంజ్ క్యాప్ వచ్చేసి ఎవరికి వచ్చిందమ్మా అంటే మెగ్ లెనిన్కి అనేది రావడం అయితే జరిగింది 2023లో. పర్పుల్ క్యాప్ వచ్చేసి హెర్లీ మాథ్యూస్ వన్ దిస్ క్యాప్. ఓకేనా, ఒకళ్ళకి వచ్చేసి రన్స్కి ఇస్తే ఒకళ్ళకి వచ్చేసి హైయెస్ట్ వికెట్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి వచ్చిందమ్మా అంటే హెర్లీ మాథ్యూస్ వన్ దిస్ టైటిల్. మాథ్యూస్కి అనేది రావడం అయితే జరిగింది. ఇవి కన్ఫామ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఫస్ట్ టైం హోస్ట్ చేయడం అయితే జరిగింది 2023లో. ఓకేనా, అందుకోసం ఇది ఎవరు కండక్ట్ చేశారంట? BCCI. ఓకేనా, వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఎట్ ప్రజెంట్ BCCI ప్రెసిడెంట్ ఎవరమ్మా అంటే రోజర్ బిన్నీ. ఓకేనా, ఎట్ ప్రజెంట్ ఎవరమ్మా అంటే రోజర్ బిన్నీ. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది questions. Okay, we already mentioned that we promised that we will discuss every day 20 questions up to the 60 sessions. 60 రోజుల పాటు డైలీ 20 క్వశ్చన్స్ అనేవి ఏవైతే క్లాస్లో డిస్కస్ చేస్తామో వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వీటికి సంబంధించి కూడా మీరు ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి అంటే డైరెక్ట్గా ఇట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది శివారెడ్డి లాజిక్స్ యాప్లో అనేవి కూడా ఉండడం అయితే సరే. ఓకే, వీఆర్ మూవింగ్ టు ది క్వశ్చన్స్. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ ఇస్ బిల్ట్ ఆన్ ది విచ్ రివర్? ఆల్రెడీ వి డిస్కస్ దట్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఏ బ్రిడ్జ్ అంట? కేబుల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు? ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే ఆప్షన్ 1 వచ్చేసి లోహిత్ రివర్, 2 సట్లెజ్ రివర్, 3 అంజికాద్ రివర్ అండ్ 4
Ravi River. The correct answer is the Anjikad River. The Anjikad Bridge is the India's first cabled bridge. Anjikad is the Anji River is the tributary of the Chenab River. Chenab is the tributary of the Indus River. Indus River ko chesi main 5 tributaries ఉన్నాయి. Indus కి సంబంధించి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ వీటికి సంబంధించి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, who is elected as a new president for the BRICS Bank? BRICS Bank కి సంబంధించి కొత్తగా ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఓకేనా, ఎవరమ్మా అంటే దిల్మా రూసఫ్ is appointed as the new president for the BRICS Bank. We already discussed that along with BRICS countries ఎవరెవరు ఉన్నారు? ఈజిప్ట్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా is a part of the BRICS and ఉరాగ్వే కూడా మెన్షన్ మెంబర్షిప్ అనేది ఇచ్చారు కానీ ఫుల్ టైం మెంబర్షిప్లోకి అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లోకి రాలేదు. అది కూడా కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, Tantai Periyar Wildlife Sanctuary will be declared as the 18th wildlife sanctuary of the which state? Tantai Periyar ఇది ఏ స్టేట్ కి సంబంధించిన వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నారు. ఏ స్టేట్ అంటే ఆప్షన్ 1 వచ్చేసి కర్ణాటక, 2 కేరళ, 3 వచ్చేసి తమిళనాడు, 4 వచ్చేసి ఒడిస్సా అని ఇవ్వడం అయితే జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. తమిళనాడు ఇస్ డిక్లేర్డ్ దట్ తాంతై పెరియార్ ఇస్ ది వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆఫ్ ది తమిళనాడు. ఎప్పుడైనా సరే ఏదైనా స్టేట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ ఫారెస్ట్ రిజర్వ్స్లో కానీ లేదంటే రామ్సాగర్ సైట్స్ డిక్లేర్ చేసినా కానీ అవి కూడా ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్, సాత్విక్ సిరాజ్ రంగిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి is recently to the రిలేటింగ్ టు ది విచ్ స్పోర్ట్? వీళ్ళు ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా అడగడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోండి అమ్మా. రిలేటెడ్ టు, ఓకే, ఆప్షన్ 1 వచ్చేసి టెన్నిస్, 2 హాకీ, 3 వచ్చేసి ఫుట్బాల్ అండ్ 4 వచ్చేసి బ్యాడ్మింటన్. దే ఆర్ కాల్డ్ ఇట్ as they are relating to the బ్యాడ్మింటన్. we also discussed that ఏంటమ్మా అంటే ఈ బ్యాడ్మింటన్కి సంబంధించి వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్లో వచ్చేసి 10 వీక్స్ అనేది వీళ్ళు ఉండడం అయితే జరిగింది. ఆర్ బీటన్ ది సైనా నెహ్వాల్ రికార్డ్. తను వచ్చేసి 9 వీక్స్ ఉంటే వీళ్ళు వచ్చేసి 10 వీక్స్ ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఎక్కడ విన్ అయ్యారమ్మా అంటే రీసెంట్గా వచ్చేసి స్విస్ ఓపెన్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది అండ్ కామన్వెల్త్ గేమ్స్ కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. సైనా నెహ్వాల్ గారు వచ్చేసి ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. Which state is celebrated the foundation day of the March 30th? March 30th అనేది ఫౌండేషన్ డే అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటున్నారు. 1 హర్యానా, 2 రాజస్థాన్, 3 బీహార్ అండ్ 4 వచ్చేసి పంజాబ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. ఎట్ ప్రజెంట్ రాజస్థాన్ ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ ది 75th యానివర్సరీ. 75th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బీహార్ ఫార్మేషన్ డే ఎప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి 22nd మార్చ్. ఓకే, బీహార్ ఫార్మేషన్ డే ఎప్పుడమ్మా అంటే 22nd మార్చ్. Which of the following countries has not certified the malaria free by World Health Organization? ఈ మలేరియా ఫ్రీ డిసీజ్కి సంబంధించి ఎవరు ఇస్తారమ్మా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి ఎవరుకి టైటిల్ రాలేదు ఈ సర్టిఫికేషన్ అనేది అంటున్నారు. ఫస్ట్ తీసుకుంటే అజర్బైజాన్, తజికిస్తాన్, సెకండ్ వచ్చేసి క్రాబో వర్డే అండ్ అల్జీరియా అండ్ 3 వచ్చేసి మాల్దీవ్స్ అండ్ శ్రీలంక అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ఇండియా అండ్ పాకిస్తాన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకేనా, ఇండియా ఇస్ ది నాట్ గెట్ ఇన్ ది టైటిల్ ఆఫ్ ది మలేరియా ఫ్రీ స్టేటస్ అనేది భారతదేశానికి రాలేదు. బై ద ఇయర్ ఆఫ్ 2030కి మలేరియా ఫ్రీ అనేది స్టేటస్ వీ కెన్ ఎరాడికేట్ మలేరియా. అయితే పాకిస్తాన్ వచ్చేసి 2035 వచ్చేసి మలేరియాని ఎరాడికేట్ చేస్తామని వాళ్ళు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. అజర్బైజాన్ అండ్ తజికిస్తాన్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2023లో వీళ్ళకి మలేరియా ఫ్రీ స్టేటస్ అనేది రావడం అయితే జరుగుతుంది. 2024లో వచ్చేసి క్రాబో అండ్ అల్జీరియాకి వీళ్ళిద్దరికి కూడా టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక ఇస్ ఆల్సో గాటన్ ది స్టేటస్ మలేరియా ఫ్రీ. 2014 అండ్ 2015 ఆ టైంలో అనేది వాళ్ళకి విన్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ మలేరియా. రీసెంట్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మలేరియా గురించి అడుగుతున్నారు. Where will the world's third largest cricket stadium, ప్రపంచంలోనే అతి పెద్ద 3వ క్రికెట్ స్టేడియం ఎక్కడుంది అంటున్నారు. ఓకేనా, ఎట్ ప్రజెంట్ అది అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇండియాకి సంబంధించింది. ఏంటమ్మా అంటే జైపూర్లో కన్స్ట్రక్షన్ పొజిషన్లో అనేది ఉంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జైపూర్. అయితే వరల్డ్లోనే తీసుకుంటే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం. సెకండ్ వచ్చేసి ఎవరు
ఎవరమ్మా అంటే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అనేది ఉంది. ఫస్ట్ పొజిషన్లో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం. అండ్ థర్డ్ వచ్చేసి వీఆర్ బిల్డింగ్, అంటే ఇది కన్స్ట్రక్షన్ పొజిషన్లో ఉంది. ఇన్ కేస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక జైపూర్ స్టేడియం విల్ బి ది థర్డ్ largest stadium with relating to the cricket. Who has been appointed as the DG of Sasastra Seema Bal? SSPకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటున్నారు. మీకు ఇక్కడ ఎప్పుడు అనేది మెన్షన్ చేయకపోతే ఎట్ ప్రజెంట్ అని అర్థమవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా ఇయర్ అనేది మెన్షన్ చేయకపోతే మనం ఏం తీసుకోవాలి అంటే ఎట్ ప్రజెంట్ అనేది తీసుకోవాలి. 2024కి సంబంధించి డీజీ ఎవరు అంటున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి రష్మిక శుక్లా గారు, 2 వచ్చేసి దల్జిత్ సింగ్, అండ్ 3 వచ్చేసి నైనా సింగ్, అండ్ 4 వచ్చేసి సుమన్ కుమారి. అరే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే దల్జిత్ సింగ్. ఎవరున్నారమ్మా అంటే దల్జిత్ సింగ్ గారు ఉండడం అయితే జరిగింది. 2024కి దల్జిత్ సింగ్ గారిని అపాయింట్ చేశారు. 2023కి ఎవరున్నారమ్మా అంటే రష్మి శుక్లా గారు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే నాని సింగ్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే షీఈస్ ది ఫస్ట్ ఫీమేల్ డీజీ ఆఫ్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించి మొట్టమొదటి మహిళా డీజీ కింద ఉండడం అయితే జరిగింది. ఓకేనా, సుమన్ కుమారి గారు ఏంటమ్మా అంటే ఫస్ట్ స్నైపర్ ఇన్ BESF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ స్నైపర్. ఓకేనా, మొట్టమొదటిసారిగా స్నైపర్లో మహిళల్ని ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఎవరు అపాయింట్ చేయడం అయితే జరిగింది అంటే సుమన్ కుమారి గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వరల్డ్ వాటర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది విచ్ డేట్? వరల్డ్ వాటర్ డే అనేది ఏ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో అంటున్నా. March 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది వరల్డ్ వాటర్ డే. డేస్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ TB డే అడగొచ్చు, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎర్త్ డే అవ్వచ్చు. అలా మనకి డేస్ అనేవి కూడా కొంచెం ఇంపార్టెంట్. రీసెంట్లీ హూ వాన్ ది అబెల్ ప్రైజ్ 2024? 2024కి సంబంధించి ఈ అబెల్ ప్రైజ్ అనేది ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. రీసెంట్గా అవార్డ్స్ అనేవి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి మిచెల్ దాలాగ్రాండ్, 2 వచ్చేసి లూయిస్ క్యార్ఫెల్లీ, 3 వచ్చేసి శ్రీనివాస వర్ధన్, అండ్ 4 వచ్చేసి కొరెన్ ఉలెన్బెక్ అనే వాళ్ళు ఉన్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇక్కడ 2024 వచ్చేసి మిచెల్ దాలాగ్రాండ్ ఓన్డ్ దిస్ అవార్డ్. 2024లో వచ్చేసి ఈ అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. 2023లో వచ్చేసి ఎవరికి వచ్చిందమ్మా అంటే లూయిస్ క్యార్ఫెల్లీ విన్ అవడం అయితే జరిగింది. శ్రీనివాస వర్ధన్ గారికి వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు వాన్ ది అబెల్ ప్రైజ్. అబెల్ ప్రైజ్లో ఫస్ట్ ఇండియన్ ఎవరికి వచ్చిందమ్మా అంటే శ్రీనివాస వర్ధన్ గారికి. కొరియన్ ఉలెన్బెక్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ ఉమెన్ టు వాన్ ది అబెల్ ప్రైజ్. అబెల్ ప్రైజ్లో మహిళల్లో ఫస్ట్ ఎవరికి వచ్చిందమ్మా అంటే కొరియన్ ఉలెన్బెక్ గారికి రావడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా విత్ రిలేటింగ్ టు ది హ్యాపీనెస్ ఇండెక్స్? ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నారు. ఎంతమ్మా అంటే 126 అనేది రావడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ర్యాంక్ అనేది సేమ్గానే ఉంది. ఓకేనా, హూ ఇనాగరేటెడ్ ది గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ? ఎవరు స్టార్ట్ చేశారు అంటున్నారు గ్లోబల్ మిల్లెట్స్ సమ్మిట్. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 2023 ఈస్ డిక్లేర్డ్ దట్ యునైటెడ్ నేషన్స్ ఈస్ డిక్లేర్డ్ దట్ గ్లోబల్ మిల్లెట్స్ ఇయర్. ఓకేనా, దీన్నే గ్లోబల్ మిల్లెట్స్ ఇయర్ కిందని కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన పేరేంటమ్మా అంటే శ్రీ అన్న. ఓకేనా, శ్రీ అన్న గ్లోబల్ మిల్లెట్ సమ్మిట్ అన్నా కానీ కాన్ఫరెన్స్ అన్నా కానీ ఒకటే. ఎక్కడ జరిగిందంట? ఢిల్లీలో జరిగింది. అయితే ఎవరు స్టార్ట్ చేశారు అంటున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి ద్రౌపది ముర్ము గారు, 2 వచ్చేసి నరేంద్ర మోడీ గారు, అండ్ 2 వచ్చేసి అమిత్ షా గారు, 3 వచ్చేసి నరేంద్ర మోడీ గారు, 4 వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈస్ ఇనాగరేటెడ్ ది గ్లోబల్ మిల్లెట్స్ ఇయర్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే రీసెంట్గా వచ్చింది ఎండ్ ఆఫ్ గ్లోబల్ మిల్లెట్ సమ్మిట్ ఎక్కడమ్మా అంటే రోమ్. రీసెంట్గా ఒక 2 days బ్యాక్లో కానీ మనం న్యూస్ పేపర్లో చూస్తే కూడా వచ్చింది గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ ఎండ్ ఎక్కడమ్మా అంటే రోమ్లో చేస్తున్నారు. స్టార్టింగ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ బుక్ బిపిన్ ద మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్? ఓకేనా, బిపిన్ రావత్ గారు వచ్చేసి వాళ్ళకి సంబంధించి ఒక బుక్ అనేది రాశారు, ద మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్ బుక్. ఎవరు రచించారు అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే రచనా బిషత్ రావత్. ఓకేనా, రచనా బిషత్ రావత్ గారు ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, who has been appointed as the new election commissioner of India? ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాస్ని ఎవరు అపాయింట్ చేశారు అంటున్నారు. అయితే March 2023లో ద సుప్రీం కోర్ట్ ఈస్ సెడ్ దట్ ఏంటమ్మా అంటే ఇన్ జనరల్గా
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అని ఉంటారు, ఆర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అంటారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా అంటే ఇన్ జనరల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారో రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎన్నికల అధికారిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల అధికారికి సంబంధించి చీఫ్ మెయిన్ పర్సన్ని అండ్ మిగిలిన వాళ్ళకు కూడా ఎవరు అపాయింట్ చేస్తారమ్మా అంటే ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ ఒక్కడే, కానీ ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఓన్ డెసిషన్స్ తీసుకుంటాడంటే రాష్ట్రపతి ఓన్ డెసిషన్స్ తీసుకోడు. ఎవరి మీద డిపెండ్ అవుతారు? సిఓఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ all the council of ministers are aid and advisors to the president of India. అంటే సలహాలు సూచనలు రాష్ట్రపతికి ఎవరు ఇస్తారు? మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఇలా కాకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా అంటే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి వీళ్ళకి సంబంధించి ఎప్పుడైతే అపాయింట్ చేస్తున్నామో ఎలక్షన్ కమిషన్ వీళ్ళని అపాయింట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ ది కమిటీ. ఒక కమిటీ అనేది ఫామ్ చేయమని చెప్పారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి అంట? 3 మెంబర్స్ ఉండాలి అని చెప్పారు. ఎవరెవరు ఉంటారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్. వీళ్ళు ముగ్గురిని కలిపి ఒక కమిటీ ఫామ్ చేసి ది కమిటీ విల్ రికమెండ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కమిటీ చెప్పే ఏవైతే రికమెండేషన్స్ ఇస్తుందో అవన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ఓకేనా, ఎలక్షన్ కమిషనర్ని వాళ్ళు అపాయింట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమిటీలో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ దానికి సంబంధించి ఏంటమ్మా అంటే ఎలక్షన్ కమిషనర్స్ కొత్తగా ఎవరెవరు వచ్చారు అంటున్నారు. ఆప్షన్స్ తీసుకుంటే సుఖ్బీర్ సింగ్ సంధు గారు అండ్ జ్ఞానేష్ కుమార్ గారు, అధీర్ రంజన్ చౌదరి, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి బోత్ A and B అంటే బోత్ 1 and 2 అని అర్థం అమ్మా ఇక్కడ. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ది 4. ఓకే, బోత్ 1 and 2 ఇస్ ది కరెక్ట్. సుఖ్బీర్ సింగ్ సంధు గారిని అండ్ జ్ఞానేష్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రాజీవ్ కుమార్ గారు వచ్చేసి 25th ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎన్నో అతనమ్మా అంటే 25th ఎలక్షన్ కమిషనర్. మరి ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే సుకుమార్ సెయిన్. ఓకే, ఎవరమ్మా అంటే సుకుమార్ సెయిన్ గారు. అయితే ఇప్పుడు సిజిఐలో తీసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఎన్నో అతను ఉన్నాడు అంటే 50th క్యాండిడేట్. ఓకేనా, ఎవరున్నారమ్మా అంటే 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే డివై చంద్రచూడ్ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. 50th కానీ 25th కానీ ఉన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ హెకానీ జకులు అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌలతున్ యునోవో కుస్రే becomes the first woman MLA of the which state? ఓకేనా, ఆల్రెడీ మనకు చెప్పాము జక్లు గారు వచ్చేసి నాగాలాండ్కి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే. వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే ఫస్ట్ వచ్చేసి నాగాలాండ్ స్టేట్కి సంబంధించిన ఎమ్మెల్యేస్. ఓకే, నెక్స్ట్ విచ్ ప్లేస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ది సంభాజీ నగర్ రీసెంట్లీ? సంభాజీ నగర్ అనేది ఏ ఏరియాకి రీనేమ్ అనేది చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి నాగ్పూర్, ఆప్షన్ 2 వచ్చేసి ఔరంగాబాద్ సిటీ, ఆప్షన్ 4 వచ్చేసి ఉస్మాన్ సిటీ, ఆప్షన్ 3 వచ్చేసి ఉస్మాన్ సిటీ, ఆప్షన్ 4 వచ్చేసి ధారాషివ్. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఔరంగాబాద్ సిటీ ఈస్ రీనేమ్డ్ యాజ్ ది ఛత్రపతి శివాజీ సంభాజీ నగర్. ఓకేనా, ఛత్రపతి శివాజీ సంభాజీ నగర్ కింద అనేది రీనేమ్ చేయడం అయితే జరిగింది. ఉస్మాన్ సిటీని ఏమంటే రీనేమ్ చేశారమ్మంటే ధారాషివ్ అనేది నేమ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 సిటీస్కి సంబంధించి 2023లో రీనేమ్స్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ హూ ఈస్ ది ఫస్ట్ ఫీమేల్ లోకో పైలట్ టు ది ఆపరేటర్ సెమీ హై స్పీడ్ వందే భారత్ ట్రైన్? ఈ వందే భారత్ ట్రైన్కి సంబంధించి మొట్టమొదటి మహిళా లోకో పైలట్ డ్రైవర్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే ఆన్సర్ వచ్చేసి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సురేఖ యాదవ్ గారు. తినే వచ్చేసి ఏంటమ్మా అంటే 1988లో వచ్చేసి ఫస్ట్ ఫీమేల్ లోకోమోటివ్. ఓకేనా, మహిళల్లో తీసుకుంటే మొట్టమొదటిసారిగా డ్రైవర్ కూడా ఎవరమ్మా అంటే ట్రైన్ డ్రైవర్ కింద వర్క్ చేయడం అపాయింట్ చేసిన కూడా ఎవరంటే సురేఖ యాదవ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ బ్యాగ్డ్ ఫర్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్ ఎట్ ది 66th హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం? ఈ 6th హాలీవుడ్ అసోసియేషన్ క్రిటిక్స్ సంబంధించి ఏ ఫిలింకి అవార్డు అనేది వచ్చింది అంటున్నారు.
ఎలిఫెంట్ విస్పర్ అండ్ ఆర్ఆర్ RRR అండ్ 3 Idiots. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా అంటే RRR అండ్ ఎలిఫెంట్ విస్పర్ ఈ రెండు కూడా ఏంటమ్మా అంటే దోస్ ఆర్ నామినేటెడ్ ఫర్ దోస్ ఆర్ ది విన్నర్స్ ఆఫ్ ది ఆస్కార్ అవార్డ్స్. అదే వరల్డ్లో తీసుకుంటే ఇంటర్నేషనల్ పరంగా వచ్చేసి ఫిలింఫేర్స్లో తీసుకుంటే హైయెస్ట్ అవార్డ్ ఏంటమ్మా అంటే ఆస్కార్ అవార్డ్స్. అయితే ఇండియాలో నేషనల్ లెవెల్లో తీసుకుంటే హైయెస్ట్ అవార్డ్ ఏంటి అంటే దాదా ఫాల్కే అవార్డ్. ఓకేనా, వీటి మీద మనం సపరేట్గా ఒక సెషన్ కూడా చేద్దాము, ఆస్కార్ అవార్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి దాదా ఫాల్కే అవార్డ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే RRR మూవీ. Which state passed the bill providing the up to 10 years in imprisonment curd papers leaks in the government examination? ఓకే, కర్డ్ పేపర్స్ లీక్స్ సంబంధించి ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ పేపర్స్ అనేవి లీక్ చేయడం కానీ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో ఎలాంటి మ్యాల్ ప్రాక్టీసెస్ చేసినా కానీ వాళ్ళకి అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs to the 1 crore ఫైన్. ఓకేనా, 5 లక్షల నుంచి 1 కోటి వరకు కూడా ఫైన్ అనేది కూడా విధించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏ స్టేట్ పాస్ చేసింది అన్నారు యాక్ట్ అనేది? ఆప్షన్ 1 తెలంగాణ, 2 గుజరాత్, 3 వచ్చేసి మహారాష్ట్ర, 4 వచ్చేసి కర్ణాటక. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే గుజరాత్. అందరం ఏమనుకుంటామంటే ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణలో జరిగాయి అనుకుంటారు. తెలంగాణ ఈజ్ ది నాట్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ది గుజరాత్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్ ఈవెంట్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ది ఫుట్బాల్? ఓకేనా, ఈ క్వశ్చన్స్ మీద చాలా ఇంపార్టెంట్. వీటి మీద కానీ లేదంటే గేమ్స్కి సంబంధించిన వాళ్ళు యూజ్ చేసే అఫీషియల్ టెర్మినాలజీ మీద కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫుట్బాల్కి ఏ గేమ్ అనేది ఏ కప్ అనేది సంబంధించింది కాదు అంటున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి దియోదర్ ట్రోఫీ, ఆప్షన్ 2 వచ్చేసి డురాండ్ కప్ అండ్ ఆప్షన్ 3 వచ్చేసి సంతోష్ ట్రోఫీ, ఆప్షన్ 4 వచ్చేసి ఏంటమ్మా అంటే రోవర్ కప్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే దియోదర్ ట్రోఫీ ఇస్ నాట్ రిలేటింగ్ టు ది ఫుట్బాల్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ది క్రికెట్. ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇది క్రికెట్ గేమ్కి సంబంధించిన కప్ అనమాట. అందుకోసం మన గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గేమ్స్లో ఈవెంట్స్ ఎవరెవరికి సంబంధించినవి కూడా చూసుకోవాలి. ఆల్రెడీ మనకు చెప్పాను సంతోష్ ట్రోఫీ వచ్చేసి కర్ణాటక విన్ అయింది 2023లో. ఫస్ట్ టైం నేషనల్ గేమ్ ఈజ్ హోస్టెడ్ బై ది ఇంటర్నేషనల్లీ. ఓకేనా, రియాద్ స్టేడియంలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం మనకి గేమ్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టుడే సెషన్. ఓకేనా, మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగానే ఎవ్రీ డేస్ 20 క్వశ్చన్స్ అప్ టు ది 60 days. ఓకేనా, మీకు ఎవరికైనా ఈ ఎగ్జామ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి రాయాలి అనుకుంటే వీ డిజైన్డ్ ఇన్ ది అవర్ యాప్ శివారెడ్డి లాజిక్స్ యాప్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మీకు అందరు కూడా రిఫర్ చేయండి. ఎందుకమ్మా అంటే నామినల్ ఫీజ్ ఒక 60 rupees అనేది పెట్టడం అయితే జరిగింది. అట్లీస్ట్ పర్ డే 1 rupee అనమాట. అట్లీస్ట్ మీరు ఏవైతే క్లాసెస్ అనేవి వింటున్నారో క్లాస్ విన్నాకైనా ఒకసారి ఎగ్జామ్ అనేది రాయండి. కొంతమంది ఎవరైనా ముందుగా రాసుంటే ఇట్స్ ఎక్సలెంట్, ఒకసారి కీ అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత ఎవరైనా ఇప్పుడు విన్నా కానీ ఒకసారి వెళ్ళి అటెంప్ట్ చేయండి. ఎంతవరకు గుర్తున్నాయి మీకు అనేది కూడా మీ నాలెడ్జ్ని మీరే టెస్ట్ చేసుకోండి. ఎవరు టెస్ట్ చేయాల్సిన పని లేదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎంతవరకు వచ్చు అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి, ఎవరు టెస్ట్ చేయరు. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది టుడేస్ క్లాస్ అండ్ టుడేస్ సెషన్. వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.